హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3D HSBS మూవీస్ VLC మీడియా ప్లేయర్లో ఎలా ప్లే చేయాలో చెప్తాను. అయితే 3D మూవీస్ VLC మీడియా ప్లేయర్లో ప్లే చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలా డబుల్ స్క్రీన్ రావడం. ఓకే, అయితే ఇది మనకు సింగిల్ ఇమేజ్గా కావాలి. దానికి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక టూల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. దీంట్లో ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా ఒక ఆప్షన్ బాక్స్ వస్తుంది. దీంట్లో ఈ వీడియో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనం వీటిని టచ్ చేయవలసిన అవసరం లేదు. ఇలా లాస్ట్కి స్క్రోల్ చేయండి. దీంట్లో ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. దీంట్లో ఎన్ఎల్ఆఫ్ 3D అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది ఓన్లీ 3D వీడియోస్కి మాత్రమే, మామూలు వీడియో ఫైల్స్కి కాదు. ఓకేనా? క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు సింగిల్ ఇమేజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కంప్లీట్ 3Dలో ఉంది. కాకపోతే మనం ఈ వీడియోని క్లియర్గా చూడాలి, 3Dలో చూడాలి, 3D ఎఫెక్ట్ మనం అనుభవించాలనుకున్నప్పుడు ఇలా చూస్తే కుదరదు. కంపల్సరీగా 3D గ్లాసెస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఓకే, కాకపోతే మనం దీంట్లోనే మామూలు వీడియో చూసినప్పుడు మనకు ఈ VLC మీడియా సెట్టింగ్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి మామూలు వీడియో క్లియర్గా ఉండదు మనకి. ఓకేనా? ఇలా వస్తుంది. అయితే మనం 3D సెట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు 3D మూవీస్కి 3D సెట్టింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం నార్మల్ మూవీస్కి 3D సెట్టింగ్ ఉంటే ఇలా వస్తుంది. కాబట్టి మనం దానికి ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్, టూల్స్కి వెళ్ళాలి, ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్, వీడియో ఎఫెక్ట్స్, స్క్రోల్ చేసి అడ్వాన్స్డ్ ఉంది కదా, ఇక్కడ ఎన్ఎల్ఆఫ్ 3D పైన అన్చెక్ మార్క్ చేయండి. ఇప్పుడు క్లియర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ.